తిరుపతి జిల్లా రైల్వే కోడు నియోజకవర్గంలోని మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఏపీఎండీసీ అభివృద్ధి కోసం భూములు ఇచ్చి 18 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు ఇవ్వాలని, మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతూ ఏపీఎండీసీ సిపిఓకు వినతి పత్రం అందజేశారు. जिंदाबाद जिंदाबाद एआईटीयूसी जिंदाबाद 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 एआईटीयूसी जिंदाबाद 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 एआईटीयूसी जिंदाबाद लाली कार्मिकुల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఈ రోజు మంగంపేట ఏపీఎండీసీ మైన్ ను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ పరిశీలన చేస్తే మరి కార్మిక వర్గం ఒక అభద్రతా భావానికి లోనైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మరి ఈ సంస్థ అభివృద్ధి కోసము ఇల్లు భూములు ఇచ్చేసి గత 18 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారిని ఇప్పటికీ ప్రభుత్వము రెగ్యులర్ చేయకపోవడము చాలా బాధాకరము. కాబట్టి ఇల్లు భూములు ఇచ్చి 18 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని వెంటనే రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి ఏదైతే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు మరి అవార్డు ఇచ్చారు, సెంట్రల్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిన వాళ్ళను కూడా మరి వాళ్ళు కూడా అవుట్సోర్సింగ్ కార్మికులుగా ఉన్నారు, వాళ్ళను కూడా రెగ్యులర్ చేయాలి వెంటనే. ఒక ట్రిబ్యునల్ అవార్డు పొంది మరి వాళ్ళు అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేయడం అనేది చాలా బాగలేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా ఈ సంస్థ రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు కుటుంబాలకు వెంటనే వారి వారసులకు వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా ఏదైతే కాంపెన్సేషన్ 10 లక్షలు ఇస్తామని ఆ రోజు చెప్పారు, మరి ఇంకా ఒక 8 మందికి ఆ 10 లక్షలు అట్లే ఉంది, పెండింగ్ ఉంది. చనిపోయిన వాళ్లకు మరి కాంపెన్సేషను ఇవ్వడంలో చాలా వైఫల్యం జరుగుతూ ఉంది. మరి అదే విధంగా ఈరోజు మైనింగ్ తొందరలోనే దీన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుందని ఒక అభద్రతా భావాన్ని సృష్టించి కార్మికులలో ఒక గందరగోళమైనటువంటి భయాందోళనను కలిగించేసి పరిస్థితి చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ భద్రతే కాదు, ఈ మైను సంబంధించి పనిచేస్తున్న వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు బెనిఫిట్స్ ఇవన్నీ కూడా కలిగించాలి. కాబట్టి ఈరోజు ప్రభుత్వము దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు రిహాబిటేషన్ కూడా చాలా గ్రామాలకు కూడా ఇచ్చారు. ఇక్కడ ఐరన్ ఓరు ఉందో లేదో కోర్ డ్రిల్లింగ్ వేయాలి, కోర్ డ్రిల్లింగ్ వేసి టెస్ట్ చేస్తే తెలుస్తుంది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ కోర్ డ్రిల్లింగ్ జరపాలి. కాబట్టి ఈరోజు ఈ మైనింగ్లో ఉండేటువంటి కార్మికుల పరిస్థితులు ఈ అన్నిటిపైన ప్రభుత్వం అధ్యయనం చేసి ఒక పత్రము రిలీజ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాము. ఈ అన్ని సమస్యలపైన కార్మికులను నిలబెట్టడానికి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపడానికి ఏఐటీయూసీ యూనియన్ ఎప్పుడో ఫస్ట్ ఈ మైన్ పుట్టినప్పటి నుంచి ఏఐటీయూసీ సంఘం ఇక్కడ కార్మికుల కోసం పనిచేస్తాను. అటువంటి యూనియన్ ఈరోజు కార్మికులకు జీవితాలలో ఒక వ్యత్యాసం ఏర్పడితే చూస్తూ ఊరుకోదు అని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. కార్మికుల పక్షాన నిలబడి నిగ్గర్స్గా పోరాటం చేయడానికి ఈరోజు ఏఐటీయూసీ సిద్ధంగా ఉందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పాలకులు కూటమి ప్రభుత్వానికి కూడా ఈ మైనింగ్ కాపాడాలి. ఎందుకంటే కోట్ల రూపాయలు ఆదాయం గవర్నమెంట్కు తెచ్చిపెట్టేటువంటి ఈ సంస్థలో పనిచేసే కార్మికులు మరి వేతనాలకు పెంపుదల లేక మరి ఉద్యోగ భద్రత లేక మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ కార్మికులను కాపాడండి, ఈ మైండ్ కాపాడండి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మైనింగ్ వర్కర్లను అందరినీ కూడా ప్రొటెక్షన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మీరు చెప్పారన్న కలెక్టర్ల మీటింగ్లో అభివృద్ధి స్పీడ్గా జరగాలని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజీ డూయింగ్ బిజినెస్
అని రకరకాల గొప్పగా మాటలు చెప్తున్నారు. కాబట్టి ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈ మైనింగ్ వర్కర్లను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి కార్మికులకు పక్షాన ఎటువంటి పొరపాటు జరిగినా కానీ ఏఐటీయూసీ నిలబడి పోరాటం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం.